హాయ్ అందరికీ. మా ఫ్రెండ్ పిజ్జా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఈజీ మెథడ్. ఫస్ట్ क्या क्या है मैम? मैदे में नमक डाला। मैदा में नमक डाला. ओके. नमक डालने के बाद ये कर्ड है, ओके. होममेड कर्ड। ओके. ओके 3 to 4 స్పూన్. ఓకే. మైదాలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత పెరుగు మనం ఇంట్లో చేసుకున్న పెరుగే 4 స్పూన్స్ వేయాలి. బిగ్ స్పూన్. 4 కప్పులు మైదా. నౌ 1 pinch ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వేసుకోవాలి. Only 1 one pinch. pinch. ఓకే. ओके ऑयल भी डालना ना? दिस इज बेकिंग पाउडर. बेकिंग पाउडर भी डालना. हाफ स्पून बेकिंग पाउडर. చాలా ఈజీ మెథడ్. हाफ स्पून बेकिंग पाउडर. చాలా బాగా చేస్తుంది తను. ఎక్స్పీరియన్స్ పిజ్జా చేయడంలో. ఈజీ మెథడ్లో చేయాలి ఎప్పుడైనా. నో ఆయిల్. బయట వేస్ట్, బయట అవి తినకూడదు, ఇంట్లోనే చేసుకోవాలి. హెల్దీ కదా ఇంట్లో. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేయాలి. పన్నీర్ కూడా తన ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. పిజ్జా మీద పన్నీర్ పిజ్జా. షుగర్, लिटिल बिट शुगर. 1 कप शुगर भी ऐड. No, not 1 cup. Only half spoon. हाफ स्पून एंड वी मिक्स इट. इसको मिक्स करना है. ఓకే. ఒక హాఫ్ స్పూను షుగర్ వేయాలి. మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎలా చేస్తుందో తను. देखो फ्रेंड्स, वो कैसा करते. Now we will mix all the flours. మిక్సింగ్లోనే ఉంటుంది పిజ్జా. మిక్సింగ్ अच्छा करना ना. ज़्यादा नहीं, नॉर्मल डो जैसा जस्ट रेडी होना. ज़्यादा मिक्स भी नहीं करना. लिटिल बिट वाटर वी मिक्स. ज़्यादा टाइट भी नहीं, ज़्यादा लूज भी आटा नहीं लगाना है. మీడియంగా పెట్టుకో. మీడియంగా కలపాలి. ఎక్కువ గట్టిగా కాదు, ఎక్కువ పల్చగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ये भी नहीं. చూడండి ఇలా కలుపుకోవాలి. మీడియంగా, పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి. మనం పూరీ పిండి ఎలా కలుపుతామో అలా. కరెక్ట్. पूरी से थोड़ा लूज. थोड़ा लूज. पूरी से थोड़ा लूज लाइक दिस. ओके. ఓకే. చూడండి ఇలా కలుపుకోవాలి పిండిని మెత్తగా. టేస్టీ పిజ్జా రెడీ అవుతుంది. लिटिल बिट ऑयल. లాస్ట్లో ఆయిల్ వేసుకోవాలి. we cover it at least 1 to 2 hours. దాన్ని కవర్ చేసుకోవాలి లిడ్ పెట్టి. 1 to 2 hours. 1 to 2 hours అలా పెట్టుకోవాలి. పైన ఏదన్నా మూతలాగా కానీ ఏదన్నా ఒక లిడ్ పెట్టుకోవాలి. 2 hours పెట్టాలి. చూడండి తను పన్నీర్ కూడా ఇంట్లోనే తయారు చేస్తుంది. ఎంత ఓపిక అంటే తనకి. చాలా బాగా చేస్తుంది, అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. పన్నీర్ కూడా ఇంట్లోనే తయారు చేసింది. పాలు కాగబెట్టి, 1/2 లీటర్ మిల్క్ కాగబెట్టిన తర్వాత అవి పొంగిన తర్వాత 3 స్పూన్స్ వెనిగర్ వేయాలి. వెనిగర్ వేసిన తర్వాత అలా పల్చటి బట్టలోకి మనం వడగట్టుకోవాలి. పైన వెయిట్ పెట్టింది ఇలా. పన్నీర్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి. అసలు బయట కంటే కూడా ఇంట్లోదే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, ఇంట్లో తయారు చేసుకున్నది. నైస్. నార్మల్ మిల్క్ చూడండి ఎంత బాగుందో. నైస్. అచ్చా సాఫ్టే. అచ్చా మ్యామ్. సాస్ ఇంట్లోనే తయారు చేస్తున్నది తను, ఎందుకంటే బయట నుంచి మంచిది కాదని. టమోటాలని ఇలా కట్ చేసుకోవాలి, ఆనియన్స్. అండ్ ఇప్పుడు బాండీ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు కూడా 4 పార్సల్గా కట్ చేసుకోవాలి చూడండి. దాని తర్వాత కొంచెం గార్లిక్ యాడ్ చేయాలి. టమోటాలని ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 2 లేక 3. టమోటా వేయాలి. సాల్ట్ వేయాలి కొంచెం, హాఫ్ స్పూన్. కొంచెం షుగర్ వేయాలి. పిజ్జా సాస్ అండి ఇది. పిజ్జా బేస్ మీద అప్లై చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. బాగా మగ్గుతున్నాయి చూడండి టమోటా ఆనియన్స్ అంతా. దీని మీద కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంటే ఇది లిడ్ పెట్టి దాన్ని కొంచెం మగ్గనియాలి. దీంట్లో పిజ్జా సాస్ రెడీ అవ్వడానికి కొంచెం సాస్ అండ్ టమాటో కెచప్ కొంచెం యాడ్ చేయాలి. ఆరిగనో కూడా యాడ్ చేయాలి కొంచెం. కుక్కర్లో ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని అడుగు వరకు పెట్టుకోవాలి. కుక్కర్లోనే పిజ్జా చేస్తున్నాము చూడండి. ఇలా హీట్ చేసుకోవాలి. కుక్కర్ని పైన వెయిటర్ పెట్టకుండా హీట్ చేసుకోవాలి. ఇలా చేయాలి పిజ్జా బేస్. ఇది మనం ఇంట్లో చేసుకుంటే పిజ్జా హెల్తీ చాలా, బయట కంటే కూడా. घर में पिज़्ज़ा हेल्दी है ना? हाँ हेल्दी है. ये पिज़्ज़ा आप कितना भी खाओ आपको कुछ प्रॉब्लम नहीं. బేస్ ఇలా చేసుకోవాలి. పల్చగా అంటే కొంచెం మీడియంగా చేసుకోవాలి. जितना आपका ये साइज़ है प्लेट का साइज़ के हिसाब से हमको करना. ప్లేట్లో పెట్టుకోవాలనా? ఆయిలింగ్ కన్నా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను కూడా తన దగ్గర నేర్చుకొని, నాకు పిజ్జా రాదు, నేను నేర్చుకుంటున్నాను. చాలా బాగా చేస్తుంటాను. పఫీగా షాప్ కంటే కూడా చాలా బాగా చేస్తుంది. ఫోర్క్తో అలా చేయాలి. అదర్వైజ్ ఇట్స్ ఫుల్ తేనా. చూడండి రంధ్రాలు పెట్టుకోవాలి హోల్స్ లాగా. మనం రెడీ చేసుకున్నాం కదా ఇంతకుముందు టమోటా అది పిజ్జా సాస్. చూడండి ఇలా చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఇలా చేసుకోవాలి. టేస్ట్ నమక్ సాల్ట్ अच्छा है. ज़्यादा नहीं अच्छा है. అలా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా సాస్ని. ఇప్పుడు ఆనియన్స్ని అవన్నీ యాడ్ చేసుకోవాలి, పైన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. మధ్యలో పన్నీర్ ముక్కలు, హోమ్ మేడ్ పన్నీర్, అది కూడా చాలా బాగుంది కదా.
చూడడానికి. తినాలనిపిస్తుంది. సో యమ్మీ. మధ్యలో చీజ్ యాడ్ చేసుకోవాలి. మాజరెల్లా చీజ్ మీకు పీసెస్ లాగా దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో. నైస్. వితౌట్ ఓవెన్ లేకుండా పిజ్జా చేసుకోవడం చాలా హెల్దీ కదా. ఓవెన్ ఫుడ్ కంటే కూడా ఇది చాలా మంచిది కదా. కుక్కర్ని ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టేసాము. ఇటుపక్క రెడీ చేసుకుంటాను. సో వేడైన కుక్కర్లో ఉప్పు మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. చూడండి, దానిపైన మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ అంతా పెట్టుకోవాలి. ఎన్ని మినిట్స్? 25 మినిట్స్ పెట్టాలి. పైన వెయిటర్ పెట్టకూడదు. గ్యాస్ కట్ పెట్టుకోవాలి. గ్యాస్ కట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, గ్యాస్ కట్ పెట్టాలి, వెయిటర్ పెట్టకూడదు. ఎంత బాగా వచ్చిందో. ఆఫ్టర్ 25 మినిట్స్ పిజ్జా ఇలా తయారైపోయింది. యమ్మీ పిజ్జా, వెరీ టేస్టీ. దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకొని తినడమే. ఓకే, ఇలా కట్ చేసుకొని వెరీ టేస్టీ. అసలు నేను ఆల్రెడీ ఒక పిజ్జా తయారైపోయింది, అది తినేసాము. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఎంత బాగుందంటే అసలు బయట కంటే కూడా చాలా సాఫ్ట్గా పఫీగా ఉంది. ఓకే, ఇలా రెడీ చేసుకోండి పిజ్జాని. ఓకేనా?